హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. కేసు ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు. వన్స్ మీరు ఇక నోటిఫికేషన్కి సెలెక్ట్ అయ్యంటే వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చేసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు పర్సోనా కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపేర్ చేస్తే వెరీ రీసెంట్గానే ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపేర్ చేసి వర్చువల్ అసిస్టెంట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. గైస్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత సో మీకు శాలరీ కనుక చూసుకున్నట్లయితే స్టార్టింగ్ శాలరీ మీకు 30,000 to 35,000 పర్ మంత్ శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ ఈ యొక్క నోటిఫికేషన్కి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మా ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేసేటువంటి వర్క్ ఏంటంటే యాజ్ ఎ వర్చువల్ అసిస్టెంట్గా మీరు వచ్చేసి ఈ యొక్క కంపెనీకి సంబంధించి మెయిల్స్ని అదేవిధంగా బిజినెస్ కమ్యూనికేషన్కి సంబంధించి మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక కంపెనీకి సంబంధించి వీడియో కాన్ఫరెన్సెస్ అయితే మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. క్లయింట్స్తో అదేవిధంగా కస్టమర్స్తో మీరు ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక కంపెనీకి సంబంధించి ఏవైతే మీటింగ్స్ ఉంటాయో అదేవిధంగా ఈవెంట్స్ ఉంటాయో సో వాటిని అయితే మీరు ప్లాన్ చేస్తే షెడ్యూల్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే దీంతో పాటు ఆన్లైన్ రీసెర్చ్ అండ్ డేటా కలెక్షన్ యూజింగ్ స్ప్రెడ్షీట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక స్ప్రెడ్షీట్స్ని మీరు యూజ్ చేస్తూ ఆన్లైన్ డేటా కలెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే రిపోర్టింగ్ అలాగే అనాలిసిస్కి సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు క్రియేటివ్ వర్క్ విత్ రైటింగ్ అండ్ మీడియాకి సంబంధించి కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అదర్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ సంబంధించి ప్రాజెక్ట్ సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటే రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్ మీకైతే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. అదేవిధంగా ఇక కంపెనీకి సంబంధించి యాప్స్ని ఎలా యూజ్ చేయాలి, టెక్నాలజీకి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇది వచ్చేసి లాంగ్ టర్మ్ ఫుల్ టైం జాబ్ అనమాట. సో మీరు ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. యూఎస్ బేస్డ్ హౌస్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. లైక్ పసిఫిక్ టైమ్స్లో కావచ్చు, సెంట్రల్ టైమ్స్లో కావచ్చు ఆర్ ఈస్టర్న్ టైమ్స్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇక నోటిఫికేషన్కి ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదర్ క్వాలిటీస్ కనుక చూసుకుంటే గైస్ మీరు ఏమైనా ప్రీవియస్గా ఇక స్కూల్స్లో వర్క్ చేస్తున్నట్టయితే సో మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. బట్ మ్యాండేట్ అయితే కాదనమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అదేవిధంగా మినిమల్ గైడెన్స్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. దీంతో పాటు స్కూల్ ఎన్విరాన్మెంట్లో హై పర్ఫార్మెన్స్ వర్క్ సంబంధించి వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేట్ అయితే కాదనమాట. అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి ప్రొఫెషనలిజంగా అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక అదర్ క్వాలిటీస్ కనుక ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేట్ అయితే కాదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ వి ఆఫర్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకైతే ఇక కంపెనీ వల్ల బెస్ట్ శాలరీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీకు స్టార్టింగ్ శాలరీని హ్యాపీగా ఇంటి నుండి వర్క్ చేస్తూ మంత్లీ 30,000 to 35,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా చూడండి పర్మనెంట్ ఎబిలిటీ టు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు వరల్డ్ వైడ్ అంటే ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మీరు హ్యాపీగా పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక ప్లాట్ఫామ్లో మీరు వర్క్ చేయడం వల్ల మంచి కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే దీంతో పాటు ఫాస్ట్ ఫీస్ట్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్లీ కంపెనీ కల్చర్ అయితే ఉంటుంది. ఫుల్ బెనిఫిట్స్ అయితే
ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఏమేమి బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తారు కనుక చూసుకున్నట్టే సో మీకైతే హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్లిమిటెడ్ పెయిడ్ టైమ్ ఆఫ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. యాన్యువల్ బోనస్ అయితే ఉంటుంది. బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇయర్లీ బోనస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మంత్లీ టెక్ అలవెన్సెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే దీంతో పాటు ఆపర్చునిటీ టు బి పెయిడ్ ఇన్ యువర్ కరెన్సీ ఆఫ్ చాయిస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క బెనిఫిట్స్ అయితే మనకి కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఇది వచ్చేసి 100% వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఎప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకుంటే డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు మన అఫీషియల్ వెబ్సైట్ ఎస్ఏ జాబ్స్ ఇన్ఫో అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసినట్టే మీకు ఇలా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీకు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే మీకు ఫస్ట్ టైం లాస్ట్ టైం ఫుల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి వాట్ ప్రొనౌన్స్ టు యూ గో బై అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. షీ ఆర్ హర్ హియర్ హిమ్ అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీ యొక్క మెయిల్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క కంట్రీ రెసిడెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క సిటీ ఆఫ్ రెసిడెన్స్ అదేవిధంగా మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసి మీరు ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసి ఉంటే మీకు ఫర్దర్గా డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, స్కిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ని వాళ్ళ రివ్యూ చేసేసి సో బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసి వాళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. కేసు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే మాత్రమే కంపెనీస్ నుంచి అయితే రెస్పాన్స్ రావడం జరుగుతుంది. సో మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే కంపెనీ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ఫర్దర్గా సెలక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.